గత బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు కన్నెత్తి చూడని సీతారామ ప్రాజెక్టు పనుల పురోగతిపై తాజాగా మంత్రి తుమ్మల దృష్టి సారించారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటితో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షించారు. సీతారామ ప్రాజెక్టు పనుల అవకతవకలపై దృష్టి సారించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సీతారామ ప్రాజెక్టు పనుల్లో కదలికలు రావడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సీతారామ ప్రాజెక్టు విషయం చూసుకుంటే కనుక ఇలాంటి ఎన్నో అక్యూడెక్ట్స్ చాలా వరకు ఇవి ఉపయోగం లేకుండా నిర్మించారు. 36 వరకు కూడా ఇట్లాంటి అక్యూడెక్ట్స్ ఉన్నాయని చెప్పని మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది. 36 వరకు కోట్లాది రూపాయలు నిధులు వెచ్చించేసి ఇట్లా 6 బ్లాకులుగా దీన్ని నిర్మాణం చేశారు. అంటే వీటి నిర్మాణ ఉద్దేశం ఏంటంటే అవతల పిల్లర్ ఏదైతే ఉందో అవతల ఇంటర్నల్గా ఆ కట్ట మీద నుంచి అవతలకి రాకపో కొనసాగించే విధంగా ఈ అవతల బ్రిడ్జి ఉంటుంది. దాని అవతల నుంచి కూడా ఆ పల్లెటూరులో నుంచి ఏదైతే వరద నీరు కానీ సాగర్ కాలం నీళ్ళు కావచ్చు, ఇంకా ఇతరత్ర వేస్ట్ వాటర్ వర్షాకాలంలో వచ్చిన వాటర్ మొత్తం కూడా డైరెక్ట్గా ఈ యొక్క ఇప్పుడు ఏదైతే కెనాల్ ఉందో ఇది గోదావరి కెనాల్కు అంటే సీతారామ సాగర్ కెనాల్కు వాటర్ దాంట్లో లింక్ అవ్వకుండా డైరెక్ట్గా దీన్ని మళ్ళీ బయట తీసుకొచ్చేసి మళ్ళీ దీన్ని సపరేట్ వే ద్వారా మళ్ళీ గోదావరిలో కలిసే విధంగా డైరెక్ట్గా గోదావరిలో కలిసే విధంగా ప్లాన్ చేశారు అధికారులు. అయితే ఇవన్నీ కూడా ఇవన్నీ కేసీఆర్ ప్రభుత్వం నిర్మాణం చేసిందే కోట్లాది రూపాయలు నిధులు వెచ్చించి. అయితే ఇప్పుడు ఇవన్నీ కూడా మళ్ళీ ఈ డిజైన్ మార్చేయడం వల్ల ఇప్పుడు నిరుపయోగంగా ఉంది. అసలు దీన్ని దేనికోసం నిర్మించారు? ఒక్కొక్కటి సుమారు 12 అడుగుల పైగా నిర్మాణం చేసినటువంటి పిల్లర్స్ అంటే రూట్ వే సపరేట్ చేశారు. ఈ బ్లాక్స్ వాటర్ పోయే బ్లాక్స్ని ఇట్లా ఏర్పాటు చేయడం వల్ల ఇలాంటివి కూడా కోట్లాది రూపాయలు నిధులు వెచ్చించి ఇవి నిరుపయోగంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికైతే మన కింద నుంచి అండర్ వాటర్ పోతూ ఉన్నాయి. అంటే సీతారామ సంబంధించిన ప్రాజెక్ట్ ఏదైతే మనం ఇప్పుడు అంటే సుమారు మరి బ్రిడ్జి సీతారామ ప్రాజెక్ట్ మొదలైనటువంటి 0 పాయింట్ నుంచి మొదలుపెట్టి మనం ఇప్పుడు 1 కిలోమీటర్ దూరం వచ్చాము. అయితే ఈ కిలోమీటర్ దూరంలోనే ఇలాంటి బ్లాక్ ఉంది, ఇలాంటి ఏదో యాక్టివ్ డెక్స్ ఉంది. ఈ ఎలాంటి యాక్టివ్ డెక్స్ 36 పైగా ఇప్పుడు సీతారామ ప్రాజెక్టుకు ఇరువైపులను కూడా నిర్మాణం కూడా జరిగింది పలు ప్రాంతాల్లోనూ. ఇవన్నీ కూడా వృధాగానే ఉందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఈ ప్రాజెక్టు సుమారు డెప్త్ వచ్చేసి 40 మీటర్ల పైగా ఉంది. అయితే పైకి వచ్చే కల్లా సుమారు 60 మీటర్ల పైగా దీన్ని వెడుతూ వైశాల్యం పెంచుకుంటూ వచ్చారు అధికారులు. అయితే ఇంత భారీ ప్రాజెక్టుకు సంబంధించి ఇలాంటి అంటే పనికిమాలిన కట్టడాలు అనేకం ఉన్నాయని చెప్పి కూడా చుట్టుపక్కల స్థానికులు కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. మొత్తానికైతే సీతారామ ప్రాజెక్టు మాత్రం ఒక కేసీఆర్ కుటుంబానికి కల్పతరువుగా మారిందని చెప్పుకోవచ్చు గత ప్రభుత్వ పాలనలో. కానీ దీనిపై ఇప్పటికే తాజాగా అంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోనూ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పెద్దలు కూడా దీనిపై మొన్న 3 రోజుల క్రితం కూడా హైదరాబాద్ సచివాలయంలోనే డిప్యూటీ సీఎం అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రితో పాటు అగ్రికల్చర్ మినిస్టర్తో పాటు రెవెన్యూ శాఖ మంత్రి ఆధ్వర్యంలోనూ ప్రత్యేక సమావేశం కూడా చేయడం కూడా జరిగింది. ఆ సమావేశంలో కూడా విస్తుపోయే నిజాలు బయటకు వచ్చినాయి ఉన్నతాధికారులతో రివ్యూ చేసే సమయంలో. మొత్తానికైతే ఈ కోట్లాది రూపాయలు ఏదైతే ఖర్చు పెట్టినట్టు పేపర్లు లెక్కలు చూపెడుతున్నారు కానీ ప్రోగ్రెస్ మాత్రం ఎక్కడేసిన కొంగడు అక్కడే ఉందని చెప్పుకోవచ్చు. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క పథకాన్ని మరలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు దాన్ని టేక్ ఓవర్ చేసుకోవడం, ఈ యొక్క ప్రాజెక్టు మొత్తాన్ని కూడా దీన్ని మొత్తం పూర్తి స్థాయిలో దీన్ని కంప్లీట్ చేసేసి ప్రజలకు 2 పంటలు పండించుకునే విధంగా వీళ్ళు అడుగులు వేస్తున్నారు. అయితే ఎన్ని కోట్లు ఖర్చు అయినా పర్లేదు, ఇంకా మిగతా త్వరలో ఈ ప్రాజెక్టు మొత్తం మిగతా పెండింగ్ పనులను కూడా పూర్తి చేసేసి ఖమ్మం జిల్లాతో పాటు వరంగల్ జిల్లా ఇప్పుడు ఏదైతే మహబూబాబాద్ జిల్లా ఉందో ఆ జిల్లాకి మొత్తానికి కూడా సకాలంలో అంటే 4 లక్షల పైగా ఎకరాలకు నీరు అందించి సాగునీరు తాగునీరు అందించే విధంగా ఈ యొక్క అధికారులు ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పుకోవచ్చు. ఇది కొంత తాజా పరిస్థితి. కెమెరా సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ, అమ్మవారిపల్లి.